హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఫ్రైడే కదా, మార్నింగ్ అయితే మా పిల్లలు అందరినీ పంపించిన తర్వాత అయితే ఈరోజు పూజ చేశాను. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ అయిపోతుండే, ఇప్పుడు కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా ఏంటంటే చాలా వరకు అయితే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి, దానికోసం అనేసి మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను బిజినెస్ విషయాలు చెప్పేటప్పుడు నా వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగా మంచిగా రీచ్ అయ్యేది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికైనా యూజ్ అయ్యే వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే అది రీచ్ అవుతుంది అన్నదైతే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే వచ్చేసిందనమాట. దానికోసం అయితే కొన్ని వీడియోస్లో మీకు నేను ఏ విధంగా ఏ రకంగా మీకు చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా నాకు తెలిసినంతలో అయితే నేను చెప్తున్నాను. ఇంకా కొందరు చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే, ఖాళీగా ఇంటి దగ్గరే ఉండి పాపం ఫీల్ అయిపోయి బయటికి వెళ్ళి చేసుకోలేని వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే మన దానిలో నేను కొన్ని బిజినెస్ టిప్స్ అయితే చెప్పాను. అది లేడీస్ అంతగా చేయలేరన్నమాట. ఎందుకంటే అది బయటికి వెళ్ళాలి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, అవి ఇవి అనేది కొంచెం ఉంటుంది. ఇంకా కొందరికైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు మా లడ్డు పాపలాగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళని బయటికి తీసుకెళ్ళి వేసుకోవాలి అనేటివి అయితే చాలా వరకు అయితే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం కూడా మన దగ్గర అయితే మన ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి మీకైతే ఒక 2 మంచి బిజినెస్ టిప్స్ అయితే చెప్పాలనేసి అనుకుంటున్నాను. చాలామంది ఇండ్లలో సమస్యలు ఎందుకు వస్తాయంటే ఒక్క మనీ వల్లనే వస్తాయండి. నిజంగా డబ్బు ఉందనుకోండి, ఎంతటి రాజునైనా కానీ ఉంటే ఎంత లేని వాడినైనా కానీ ఒక మంచి పొజిషన్లో నిలబెట్టుద్ది. అదే ఎంత బతికినా కానీ డబ్బు లేకపోతే వాళ్ళని కుక్క కంటే హీనంగా చూశారు. ఇప్పుడు సమాజం అనే కాదు, ఎప్పటి నుంచో ఉన్నది ఇదైతే మాత్రం. అందుకోసం అనేసి మనకు మనీ ముఖ్యం అన్నమాట. మనీ ముఖ్యం కదా అనేసి ఏదంటే ఏది చేసేయకూడదు. దానికి కూడా కొన్ని ఉంటాయి నియమ నిష్టలు, అలాంటివి అనేది మనం పాటించుకుంటూ మనం చేస్తే గాన మంచి అయితే గ్రోత్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ ఐడియాస్ ఎలా ఉంటాయంటే, అవి సింపుల్గా ఉంటాయి. మేము ఇవి చేయాలా, ఇవి చేస్తే మాకు ప్రెస్టేజ్ పోతుందా అది అన్నట్టుగా ఉంటుంది. కొందరికి ఏమనిపిస్తుంది అంటే దీనివల్ల కూడా ఏమొచ్చిద్ది అన్నవి కొన్ని ఫీలింగ్స్ అయితే వస్తాయి. అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా మనము చాలా వరకు అయితే స్టార్ట్ చేసుకొని మంచి గ్రోత్ అయితే తెచ్చుకోవచ్చు. ఒకటి అగరబత్తి అంటే ఏమంటారు, సైకిల్ ప్యూర్ అగరబత్తి ఉన్నాయి కదా, దాన్ని ఇంత పెద్ద కంపెనీ బ్రాండ్ నేమ్ లోగోతో అంతమంది జాబ్స్ చేస్తున్నారు దాంట్లో అంటే ₹1 పెట్టుబడితో మాత్రమే స్టార్ట్ అయి ఉంటుంది అది కూడా. అలాంటివి మనం కూడా స్టార్ట్ చేయాలి అంటే గాన మొదట్లో మనకు ఫస్ట్లో అనిపించిద్ది, మనతో పాటు వాళ్ళకి అనిపిస్తుంది, పక్కన వాళ్ళకు ఏంటి వీళ్ళు చేసేది ఈ పనే ఆ పనే అని. తర్వాత కానీ తెలీదు. చాలామంది ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి థాట్స్ మనకి ఎందుకు రావు ఏంటి అన్నది మనకి ఇక్కడ పాయింట్ అన్నమాట. ఊరికేనే డబ్బులు రావంటే డబ్బులు రావు. ప్రతిదానికి ఒక పని ఉంటుంది, ఆ పనికి తగినట్టునే ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. మనకి ఈజీగా పెడితేనే వచ్చేస్తాయి వీడియోస్, అప్లోడ్ చేస్తేనే వచ్చేస్తాయి డబ్బులు అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. అందుకోసం అనేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఏమిటంటే డబ్బులు వస్తాయనేసి అనుకుంటారు. నాలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారు. కానీ దాంట్లో ఎన్ని లోతులు ఉంటాయో నిజమే కదా. ఇప్పుడు మనకు ఒక ఉద్యోగం రావాలంటే చిన్నప్పటి నుంచి చదివింటాం, తర్వాత ఇంటర్ చదువుతాం, తర్వాత డిగ్రీ చదువుతాం. అంటే గ్రాడ్యుయేషన్ చేస్తే కూడా ఆ ఉద్యోగం వస్తుందా రాదా అనే నమ్మకంతో మళ్ళీ తర్వాత ప్రైవేట్ జాబ్తో ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతికేస్తాం. అంటే ఒక 10,000, 15,000, 20,000 వచ్చినా కూడా మనకి చిన్నప్పటి నుంచి చదివినందుకే ఆ జాబ్ అనేది వస్తుంది. అలాంటిది మనకి యూట్యూబ్లో శాలరీ రావాలంటే కూడా దానికి అంతే కష్టపడాలి కదా. అందుకోసం అన్నమాట వీడియోస్ పోస్ట్ చేస్తేనే ఎవరికైతే డబ్బులు రావు
అది అంటే అంత ఈజీగా డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ దానికి కూడా ఒక వాల్యూ ఉండదు. అదనమాట. ఇంకా లేడీస్కి అయితే కొన్ని కొన్ని బిజినెస్ టిప్స్ అయితే చాలా వీడియోస్లలో చెప్తూ ఉంటారు. మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని ఎంచుకొని ఇది చేయగలుగుతామా లేదా అన్నవైతే చూసుకోండి. చాలా వరకు ప్యాకింగ్ అని అవని ఇవని అని కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటారు. ఇంకా ప్యాకింగ్ గురించి అవి ఇవి అనేది చాలా వరకు అయితే మనం చూస్తూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము. చాక్లెట్స్ అంట, బిస్కెట్స్, లాలీపాప్స్ అలా డీలర్స్ దగ్గర నుంచి మనకు తెచ్చుకొని చేసుకుంటాం. చాలా వరకు అయితే తెలీదు, ఇవి అలాగే సీల్ అయ్యి ప్యాకింగ్ అయ్యి వచ్చేస్తాయేమో అని అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. లేదండి, డీలర్స్ దగ్గర మనకు ఇలాంటివన్నీ అయితే వాళ్ళు ప్యాక్ చేసి సేల్ చేస్తారు. అప్పుడు మనం వాళ్ళ నుంచి కాంటాక్ట్ అయినామనుకోండి, వాళ్ళు మనకు మెటీరియల్ ఇస్తారు. అప్పుడు మనం ఇంటి దగ్గరే ఉండి చేయొచ్చు. అది కూడా ఒక ట్రస్ట్ ఉండాలి. మనం గుడ్డిగా అయితే చేయకూడదు. డీలర్స్ మీకు తెలిసిన వాళ్ళు, మార్కెటింగ్ ఫీల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గాన వాళ్ళని అడగండి. డీలర్స్ దగ్గర ఏమైనా ప్యాకింగ్ జాబ్స్ ఏమైనా ఉంటే ఖాళీగా ఉంటే చెప్పమనేసి అడగండి. ఖచ్చితంగా అయితే ఉంటే కనుక చెప్తారు వాళ్ళు. మనము ట్రస్ట్ చేస్తేనే తీసుకోండి, లేదంటే లేదు. చెప్పాను కదా అనేసి గుడ్డిగా తీసేసుకోవద్దండి. దేన్నైనా కానీ మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఇంకా కొందరు అసలు మాకేం స్టడీ లేదు, మేము ఏదైనా చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు. లేడీస్కి అయితే నిజంగా చెప్తున్నా, జెంట్స్ కంటే లేడీస్కే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే జాబ్స్ అయితే ఈజీగా చిన్న చిన్న పెట్టుబడితో అయితే స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఒకటి, మనకు ఎవరిదో సపోర్ట్ కావాలి అది ఇది అనేసి అనుకోవద్దు. ఎవరు సపోర్ట్ లేకున్నా కానీ ఈజీగా అయితే మనం గెయిన్ చేయొచ్చు. సింపుల్ థాట్స్తోనే అయితే మనమైతే మన ఫ్యామిలీని పోషించుకోగలుగుతాము. అలాంటివి కొన్ని బెస్ట్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. అలాంటివి ఏమైనా ఉంటే కానీ మీకు ఖచ్చితంగా చెప్తాను. జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. అసలు రూపాయి ఖర్చు లేకుండా కూడా మనకు ఇప్పుడు టెక్నికల్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం చాలా అంటే చాలా ప్రాఫిట్ వస్తుంది. ఇంకా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకొని మనకి ఈ చదువు మనకు దేనికి సరిపోదు అనేసి కూడా కొందరు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మంచి కంటెంట్ ఉండేది ఏదైనా కానీ స్క్రిప్ట్ రాసి మనకి వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన కూడా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. దాని గురించి కూడా సెర్చ్ చేయండి. నాకైతే పెద్దగా తెలీదు, జస్ట్ తెలిసిన విషయాన్ని మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే నాకు తెలిసినంతలో వరకు అయితే చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, ఆ వ్యాపారస్తులే రేపటి పెద్దగా బిజినెస్ మ్యాగ్నెట్ అవుతారనమాట. అదైతే నాకు తెలిసింది, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. జాబ్స్ కోసము వెంబడి ఆ జాబ్ రాక ఈ జాబ్ రాక మనకి ఏదేదో అనుకుంటాము, కానీ కొన్ని కావు. దానికంటే మన చదివిన చదువుకు మనము ఉండడానికి అయితే అస్సలు ఏం సెట్ అవ్వదు. కాకపోతే కొన్నిటిని వదిలిపెట్టుకొని మన ఫ్యామిలీ కోసం అయితే